జార్ఖండ్లో గెలవటము ఉపశమనం, ప్రియాంక గాంధీ రావటం ఏంటంటే కొంచెం ఆ పార్టీకి ఒక వారసుడే ఉన్నాడు, ఇప్పుడు ఇంకో వారసురాలు కూడా వచ్చింది. రెండోది తెలంగాణలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇందిరాగాంధీ లాగా ఉంటారు, ప్రియాంక గాంధీ కొంచెం ఆమె వస్తే బాగుంటుంది, గ్రేస్ వస్తుంది, కరిస్మాటిక్గా ఉంటారని ఒక అభిప్రాయం ఉండేది. నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ విషయంలో చొరవ కూడా తీసుకున్నారు, కొంచెం ఎక్కువగా ప్రియాంకను రప్పించడం, సభల్లో పాల్గొనేట్టు చేయడం, ఆమె కూడా వచ్చి అందరూ నన్ను ఇందిరమ్మ ఇందిరమ్మ అంటున్నారని చెప్పడం ఈ సెంటిమెంట్ అంతా. గెలిచారు కానీ అందులో పెద్ద విశేషమేమో వాళ్ళ పార్టీకి సంతోషం తప్ప వాళ్ళు ఏమైనా శివసేన మీద గెలుచుంటే బీజేపీ మీద మహారాష్ట్రలో గెలుచుంటే ఇక్కడ ఉన్నదే ఎల్డీఎఫ్, అది ఎటు తిరిగి ఇండియా కూటమిలో ఉంది, లౌకిక వామపక్ష శక్తులు అక్కడ ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క మిస్ప్లేస్డ్ ప్రయారిటీస్ ఎలా ఉన్నాయి, అందరినీ కలుపుకొని పోయే బదులు